ముఖ్యమంత్రి అయి 22 నెలలు గానికి వస్తుంది. ఒక్కనాడన్నా 3 సార్లు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడన్నా జూబ్లీహిల్స్ సమస్యలు మాట్లాడిండా? ఎన్నడైనా మాట్లాడిండా? ఎన్నడన్నా వచ్చే కాగితం ఇచ్చిండా? పీజీఆర్ బస్తీలో పట్టాలు కావాలని అడిగిండా? మీకు నీళ్లు కావాలని అడిగిండా? మీ సీసీ రోడ్ల గురించి మాట్లాడిండా? మీ రేషన్ కార్డుల గురించి చెప్పిండా? మరి ఏమి చెప్పనప్పుడు 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఇవాళ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ రోజు ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలే? అందుకే ఇవాళ ఈ బోడబండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటే యువకుడైన నవీన్ యాదవ్ని ఇవాళ ఎమ్మెల్యేగా చేసి పంపించండి. మీ తరఫున మాట్లాడతాడు, మీ తరఫున కొట్లాడతాడు, మీ తరఫున కాగితం తెచ్చిస్తే చేయడానికి నేనున్నా. ముఖ్యంగా మా పాలమూరు జిల్లా బిడ్డలకు నేను అడుగుతున్నా, ఇవాళ మీ బిడ్డ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పనులు చేయించుకునే బాధ్యత మీది. మరి మీ తరఫున మాట్లాడాలంటే మీ తరఫున మాట్లాడే మనిషి మీ ప్రతినిధిగా ఉండాలి కదా. అట్లాంటిది వాళ్ళకు 3 సార్లు ఇచ్చిండ్రు. కేటీఆర్ కు 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చిండ్రు. బీజేపీ కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా. అయ్యో మట్టి ఉంది గీడ బుడుతుందని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? 2014లో దత్తన్న ఉండే, 2019లో నువ్వే మంత్రి అయినావు, 2023లో మళ్ళా నువ్వే గెలిచినావు. మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. మరి ఈ మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? ఇవాళ పన్లిక్కులు ఇచ్చుకుంటూ వచ్చిన అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏం తెస్తావో తీసుకురా, ఇంకా 10 రోజులు ఉంది పోలింగ్. ఏం తెస్తావో ఢిల్లీ నుంచి, అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ 1, 2 అని కథలు చెప్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడు ఓట్లన్నీ బీజేపీని కేపించిండు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తు అయితే ఇవాళ బీజేపీ వాడు గెలిచిండు. కేంద్రంలోనేమో బీజేపీ కోట్లు వేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, 2వ రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు, చెల్లెలు సునీతమ్మని గెలిపించండి, ఆమె కన్నీళ్లు దూడవండి అని. వెనకటికి ఎవడోనంట సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట, కానీ చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. ఓరి సన్నాసి, నీ తోడబిట్టిన చెల్లెలు, నీ సొంత చెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించినవని ఇవాళ నీ సొంత చెల్లెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్ననే. నీ సొంత చెల్లెలనే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? మా అక్కలు నమ్మాలనా నిన్ను? ఇవాళ అడుగుతున్న ఎవడైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను, పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయరు. ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ నేను చెప్తలేను, వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది. ఇవాళ మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే. నీ చెల్లెలే చెప్పింది కదా, మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు 1000 కోట్లు సంపాదించారు దుర్మార్గులు, ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి, మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలు ఇచ్చి కొట్టండి వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది. ఇంకా ఇంతకంటే ఇంకెవరైనా చెప్తారా? ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు. తనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టినిల్లు మంచిగా ఉండాలి, తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి, తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు.
కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టండి అని చెప్తుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే నేను చెప్పిన సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి, నాతో పాటు పరిగెత్తటోడు రావాలి. అందుకే యువకుడు నవీన్ యాదవ్ను గెలిపించండి. ఒక్క ఓటుకు మీకు 2 సేవకులు వస్తారు. ఒక పక్కన అజారుద్దీన్ మంత్రిగా జూబ్లీహిల్స్ సమస్యల్ని పరిష్కరిస్తాడు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు, అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఆ నిధులు మీతోని ఖర్చు పెడతాడు. అందుకే మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్కు ఓటు వేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయ్యా, నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ను బర్బాద్ చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్ లో 1000 ఇండ్లు కూలగొట్టినావు. పక్కనే ఉంటది సున్నం చెరువు, ఆ సున్నం చెరువులో ఉండే గరీబోళ్ళందరినీ ఇండ్లు కూలగొట్టి మెడలు పట్టి నూకేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు. నీకొక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు 700 మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు. నీకొక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు. తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నంబర్ 1 ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి 2 ఏళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇవాళ అయ్యేటట్టు చేసిండు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఇవాళ వచ్చి మళ్ళా ఇది 2 ఏళ్లలో ఏదో ఉద్ధరించినట్టు ఉద్ధర మాటలు మాట్లాడుతుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీకు 2 ఏళ్ల కిందటనే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు, ఒక్క మాట నిలబెట్టుకోలే. ఒక్కసారి ఆలోచించండి. 1 కాదు 2 కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే 1000 ఇండ్లు కూలగొట్టిండు. 1 కాదు 2 కాదు, ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో, మీ జూబ్లీహిల్స్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇండ్లు కూలగొట్టిండ్రు. రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే, మీ బోరబండలో గరీబోళ్ళ ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి, బుల్డోజర్ ఓడిపోవాలి. ఒక్క మాట యాద పెట్టుకోండి. ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు. ఈ ప్రభుత్వం గరీబోళ్ళ ఖిలాఫ్ ప్రభుత్వం. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో యాసే నికాల్ ఫేకో అంటున్నాడు. ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్ల వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం. మీరు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూసిండ్రు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు గరీబోళ్ళకు సేవ చేసిండు. ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఆమె కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ ఇచ్చిండు. అట్లాగే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. గరీబోళ్ళ కోసం హైదరాబాద్ లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. కేసీఆర్ చేసిన పని మీ కండ్ల ముందుంది. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ఒక్క మంచి పని చేసిందా? చేయలేదా? ఒక్క మంచి పని చేసిందా? మరి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, జూబ్లీహిల్స్ లో 11 తారీఖు నాడు జరిగే ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. హైదరాబాద్ ను బర్బాద్ చేసిన కాంగ్రెస్ కు, హైదరాబాద్ ను ఆబాద్ చేసిన టీఆర్ఎస్ కు, కేసీఆర్ కి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు, మీరు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున మీరు తీర్పునియబోతా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, బ్యాలెట్ ఇవ్వండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, 11 తారీఖు రోజు జరిగే ఎన్నిక ఆషామాషి ఎలక్షన్ కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ దిక్కే చూస్తున్నారు.
ఈ 2 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలకాలి అంటే జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతోనే అంతం పలకాలి. పెద్దది ఇది కాదు. అట్లాగే మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మోడల్ బ్యాలెట్ స్క్రీన్ మీద కనబడుతున్నది. 3 नंबर पे है कार, 3 नंबर पे है कार, 3 नंबर पे है कार, बाकी सब बेकार. 3 नंबर पे है कार. 3వ నెంబర్ దిక్కే చూడుర్రి, వేరే నెంబర్ దిక్కు చూడకుండ్రి. బోరబండల నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. కాగారే భయ్, అరే ఏ నక్కోరే భయ్, బడావాలా కా ये लो, ये 3 नंबर ऐसा बस बटन दबाओ, 3 नंबर पे लाइट चलता और रेवंत रेड्डी के घर में बत्ती बुझ जाती. समझ गए ना? बस 3 नंबर पे है कार. अरे कस के बोलो भाई, सुनाई देना उसको. जुबलीहिल्स पैलेस में 3 नंबर पे है कार, 3 नंबर पे है कार. అక్క మీరు చెప్తలేరు, నాకు డౌట్ కొడుతుంది. పక్కకెళ్ళి మీకు మోసం చేసిండా లేదా రేవంత్ రెడ్డి? చేసిండా? कस के बोलो, हाथ उठा के बोलो, 3 नंबर पे है कार. వినబడతలేదు भाई. 3 नंबर पे है कार. కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మాగంటి సునీత గారి కారు గుర్తుకే 3 नंबर पे है कार. बस 11 तारीख देख लो आप. దొంగోట్లు వేస్తారట, రిగ్గింగ్ చేస్తారట, పైసలు కొంటారట, పైసలు పెట్టి ఓట్లు కొంటారట. ఇక మీకు తెలుసు కదా ఏం చేయాలో. పైసలు ఇస్తే ఏం చేయాలి? పైసలు ఇస్తే లోపల పెట్టుకోవాలి. ఏం పని చేయాలో గా పని చేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు మందిని ముంచి సంపాదించిన పైసలు ఇస్తే కూడా ఏం చేయాలో గా చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ నేను చెప్పా. పోయేస్తా. మీ అందరికీ థ్యాంక్ యూ. బోరబండల జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా లేదా? పక్కానా? జై తెలంగాణ.